హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకునే విషయం ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, హోమ్ డెకర్ అనమాట. సో మన ఇంటికి, మన సొంత ఇంటికి, అలాగే మన కొత్త ఇంటికి కావాల్సిన మంచి హోమ్ డెకర్ ఐటమ్స్ని అయితే ఈ వీడియోలో షూట్ చేశాను. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి పూర్తిగా చూసేసి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. సో అది మ్యాటర్. అయితే వీడియోలో ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ కదా. సో ఆ ఇల్లులో మనము కొన్ని డ్రీమ్స్ అయితే ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి. సో వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మంచి బ్రాస్ ఐటమ్స్ కానీ, పింగాణి కానీ, గ్లాస్ ఐటమ్స్ కానీ, ఫైబర్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, వాల్ క్లాక్స్ కానీ, మిర్రర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, సోఫాస్ కానీ, ప్రతి ఒక్కటి ఫర్నిచర్ కానీ, ఇంకా వాటర్ ఫౌంటైన్స్ కానీ, ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇందులో ఉంది. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకేంటంటే మంచి ప్రీమియం క్వాలిటీతో, మంచి ఆఫర్స్తో ఫెస్టివ్ సీజన్ అయితే ఉందన్నమాట. సో చాలా చాలా బాగున్నాయి. వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మన సొంత ఇంటికి కిచెన్ దగ్గర నుండి హాల్, బెడ్రూమ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఈ వీడియోలో ఉందండి. ప్రతి ఒక్కటి కూడా నేను మిస్ చేయకుండా వీడియో అయితే తీశాను. ఇంకా కిచెన్ సెట్స్కి వచ్చినట్లయితే డిన్నర్ సెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ప్రతి ఒక్క ఐటమ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. సో ఈ వీడియోలో బిగ్ హైలైట్ వచ్చేసి మా బాబు అండి. ఎందుకంటే దగ్గరుండి మరి ప్రతి ఒక్క ఐటమ్ని మీకు చూపించాలని వాడు చూపిస్తున్నాడు. సో సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడుతుంది. సో మేము రెంటెడ్ హౌస్లో సిటీలో ఉంటున్నాం కాబట్టి మాకు ఇలాంటివి అయితే అంత యూజ్ ఉండదు. సో తీసుకున్నా మేము రెంటెడ్ హౌస్లో పెట్టుకొని అంత సంతోషపడలేము. అది చూసిన ప్రతిసారి మాకు రెంటెడ్ హౌస్ అని గుర్తొస్తుంది. కాబట్టి మేమైతే ఏ వస్తువును కూడా తీసుకోలేదు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ వస్తువులు కూడా. సో మా బాబు అయితే ప్రతి ఒక్క ఐటమ్ని దగ్గరుండి మరి చూపిస్తూ, ఇది తీసుకో మమ్మీ, అది తీసుకో మమ్మీ అని నాకు సజెషన్స్ ఇస్తున్నాడు. సో త్వరలో మేము కూడా మంచి ఇల్లు కట్టుకొని ఇలాంటి కొన్ని హోమ్ డెకర్స్ పెట్టుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమనే కాదండి, సొంత ఇల్లు కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరి కళ నెరవేరాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే మనకి మనం ఉన్నా తిన్నా ఏం చేసినా మనల్ని అడిగే హక్కు ఎవరికి ఉండదన్నమాట. సో ఈ జనరేషన్లో మనకి ఒక అది అంటూ ఉండాలంటే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. సో ఆ దేవుడు కొంతమందికి కొన్ని పరీక్షలు పెట్టిన తర్వాత కష్టాన్ని చూసి ఇస్తాడు, కొంతమందికి అయితే త్వరలోనే ఇస్తాడు. సో దానికోసం మనం వేచి ఉండాలన్నమాట. మన టైం వరకు మనకి కూడా ఒక టైం అంటూ వస్తుంది. సో మన టైం వరకు మనం వెయిట్ చేయాలి. అయితే ఈ వీడియోలో ప్రతి ఒక్క ఐటమ్ నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీకు ఎలా అనిపించాయో, మీకు ఏ వస్తువు బాగా నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా కష్టపడి ఈ వీడియో తీశాను. ఎందుకంటే మా బాబు ప్రతి ఒక్క వస్తువుని ముట్టుకుంటున్నాడు. వాడికి గ్లాస్ ఐటమా, బ్రాస్ ఐటమా, అది ఏంటి, పగులుద్దా పగలదా అని తెలియదు కదా. సో ఎక్కువసేపు ఉంటే వాడు ఏమైనా పగల కొడితే బిల్లు పే చేయాల్సి వస్తుందేమో అనేసి త్వరగానే బయటికి వచ్చేసనమాట. సో అక్కడ మనకి ఫర్నిచర్ కూడా అవైలబుల్లో ఉంది. సో అదనమాట. వాల్ క్లాక్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, దేవుడి బొమ్మలు కానీ, ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేస్ కానీ, ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కానీ, మళ్ళీ బెడ్ ల్యాంప్స్, బెడ్రూమ్లో కావాల్సిన బెడ్ ల్యాంప్స్, ప్రతి ఒక్క ఐటమ్ అయితే అక్కడ ఉన్నది. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియోలో నేను ఏమైనా స్టైల్గా కానీ ఏదైనా మాట్లాడినట్టు అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు స్టైల్గా మాట్లాడి ఇలా అలా చెప్పడం నాకు రాదు. సో అలా చెప్పిందనుకో కామెంట్ బాక్స్లో శాస్త్రవేత్తలు వచ్చి నన్ను బాగా శాసిస్తారు. సో అలా అనేసి నార్మల్గానే నా వాయిస్తోనే చెప్పే విధంగా అయితే చెప్పాను అని అనుకుంటున్నాను. సో చూడండి, మా బాబు అయితే ప్రతి ఒక్క ఐటమ్ని చూపిస్తున్నాడు కదా. ఇవన్నమాట మనకి మొత్తం హోమ్ డెకర్ అయితే ఇవ్వండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఈ నవరాత్రి ఉత్సవాలను ఎలా జరుపుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చెప్పాను కదా నేను హ్యాండ్మేడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయని. ఇవైతే హ్యాండ్మేడ్ అనమాట. ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ చాలా చాలా బాగున్నాయి, చాలా తక్కువ ప్రైస్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫుల్గా చూసి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందో, కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో మీ రిలేటివ్స్లో, మీ ఫ్రెండ్స్లో కానీ, వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో వీడియో మొత్తం ఇంతేనండి, ఇంకెక్కువసేపు నేను మాట్లాడలేకపోతున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ మీ రియా.
సారీ అండి, ఫైనల్గా వచ్చేసి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ కోర్ట్కి వచ్చేసి మా బాబుకి నచ్చిన కొన్ని ఐటమ్స్ కూడా ఇప్పించాము. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా క్యూట్గా తిన్నాడనమాట. సో ఇంతే అండి.